నమస్తే అమ్మా, బాగున్నారా? వెనకరండి వెనకరండి రాజు సార్ 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 ఆగుతావు సార్ కొంచెం సైడ్ కొంచెం దారులు వెనకరండి. అంటే అలా కూడా పెట్టకూడదు అందులో. అంటే దాని పక్కన ఇంకొక 50 మీటర్లు ఇలాంటి బ్యాక్ వాటర్ సేమ్ అలాగే కదా, దానివల్ల ఏమన్నా మనకి ఒక్క నిమిషం. ఏంటంటే ఏదైనా అదొక మెరీనా. యాక్చువల్గా ఏంటంటే తుఫాన్లు వచ్చినప్పుడు ఏదో ప్రమాదం రెస్టారెంట్ వెళ్తున్నా కొత్తపట్నానికి ఫిషింగ్ హార్బర్ అనే దాన్ని 480 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తున్నందుకు ప్రథమంగా వారికి మనం అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, కేంద్ర ప్రభుత్వం వారు రాష్ట్రంలో 4 ఫిషింగ్ హార్బర్స్ అనేది కూడా వారు ఐడెంటిఫై చేసిన తర్వాత మన కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ కూడా కొంతకాలం ఏంటంటే జాప్యం జరగటం అనే దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఎంత ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం అనేదానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చాలా తక్కువ వాటా అనేది ఇస్తారన్నప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే లేదు, స్టేట్ గవర్నమెంట్ నుంచి నేనే ఎక్కువ ఫండ్స్ కూడా దీనికి పెట్టి 480 కోట్లలో 150 కోట్ల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం అని అంటే మిగతా 350 కోట్ల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరించుకొని దీన్ని శాంక్షన్ చేశారనంటే ఈ ఈ ఈ ప్రాంతాల వాసులందరికీ కూడా చాలా ఇది ఒక పెద్ద వరం. ఇది చాలా సంవత్సరాల నుంచి కూడా మనం ఎదురు చూస్తున్న ఫిషింగ్ ఇక్కడ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడబోతున్నాం. గౌరవ కలెక్టర్ గారు వచ్చున్నారు, జనార్దన్ గారు ఇప్పుడే ఏంటంటే మనమంతా కూడా చర్చ చేయటం అనేది ఎంతో పల్లెకారులు ఇక్కడ ఉండేవాళ్ళు గ్రామస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిషింగ్ హార్బర్ని కూడా స్మూత్గా ముందు తీసుకెళ్లే పద్ధతిలో ఆ ముందు జరిగింది 2017 సంవత్సరంలో పల్లెకారులందరూ కూడా కొంచెం దీన్ని ఒక అభద్రతగా భావించి దీనిని మనం ఫిషింగ్ హార్బర్ మనకు వస్తే మనం ఇక్కడ ఇబ్బందుల్లో పడతాం అనేది ఒక అపోహ అనేది కూడా అప్పుడు ఉండబట్టి దీన్ని జాప్యం జరిగింది. అయినా ఇప్పుడు 2026 సంవత్సరంలో ఇది ప్రారంభం అయ్యేదాని కొరకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆహ్వానించున్నారు. మన స్థానిక శాసనసభ్యులు దామర్చల జనార్దన్ గారు ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన ప్రకాశం జిల్లాలోనే తీర ప్రాంతాల్లో మనకి అవసరమైన ఈ కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ని మనం త్వరితగతిన మనం పూర్తి చేసుకునే దాని కొరకు అందరూ సహకరించవలసిగా కోరుతూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కొత్తపట్నం పల్లిపాలెంలో ఏదైతే మన హార్బర్ శాంక్షన్ అయిందో 421 కోటి, దాన్ని ఒకసారి చూడటానికి, అదేవిధంగా రేపు టూరిజం కింద ఏదైతే చేస్తే ఎలా ఉంటుందనే దాని ఉద్దేశం పైన మన ఎంపీ గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా మన వెంకట్రావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు రావటం కూడా జరిగింది. ముందుగా మన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జిల్లా చైర్మన్గా ఉన్న మావాడు సత్యాకి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే 2015లో దీన్ని ఇక్కడ పెట్టాలి అని చెప్పేసి ప్రపోజల్స్ అప్పుడు పెట్టాం. 2015 నుంచి 2025, 26 10 సంవత్సరాల తర్వాత దీన్ని శాంక్షన్ అయిపోయి జీవో తీసుకురావటం జరిగింది. దానికి 2-3 సార్లు ముఖ్యమంత్రి గారిని కలిసాం. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా మన మీద ఉండే అభిమానంతో
ఈరోజు ఈ పల్లిపాలెంలోనే ఇక్కడ పెట్టాలని ఒక ఉద్దేశంతో ఈరోజు దాన్ని శాంక్షన్ చేసిన దానికి వాళ్ళకి మరోసారి మనందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.